హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ 12వ మాసంలో చివరి మాసము, ఈ 3 దినాల శుద్ధీకరణ కూడికలో ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని సన్నిధిలో గడిపే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించిన విధానం బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ 3 దినాల శుద్ధీకరణ కూడికలో మొదటి దినము వాక్య పరిచర్య చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దైవ సేవకులు బట్టి, పాస్టర్ను బట్టి నేను ప్రభువును ఎంతగానో గణపరుస్తున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఈ 3 దినాలు మరి శుద్ధీకరణ కూడికలో మొదటి దినం వాక్యం ద్వారా ప్రభు అందరితో మాట్లాడును గాక. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పేజ్ నంబర్ 176వ పేజ్ నంబర్. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 23వ వచనం చదవండి. నఫ్తాలీని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు తండ్రి, జీవాధిపతి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్న ప్రభా. ఈ 12వ మాసంలోని ప్రభా 3 దినాల శుద్ధీకరణ కూడికలో మొదటి దినం నైనా నీ సన్నిధిలో గడుపుటకు, నైనా నీ సన్నిధిలో నివసించుటకు నైనా మీరు చూపిన కృపకై మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన 11 మాసాలు తండ్రి మీరు కాచి కాపాడి ఈ 12వ మాసం నైనా సంవత్సరపు చివరి మాసంలో గడిపే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తున్నాం. లోకంలో ఎవరికి లేని భాగ్యము మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి శిరస్సు వంచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 3 దినాల శుద్ధీకరణ కూడికలో మొదటి దినం ప్రభా విత్తబడిన వాక్యమును మీరు ముద్రించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభా సంఘమునకు సరిపడే సంయోచితమైన మాటల ద్వారా మీరు మాట్లాడని ప్రభా. సంఘాన్ని బలపరచండి, ఉత్తేజపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. వాక్య ధ్యానంలో తెరిచిపెట్టుకోండి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరవండి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 23వ వచనంలో దైవ సేవకుడైన మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దైవ సేవకుడైన మోషే మాట్లాడుతూ యాకోబు కుమారులలో ఒకని గురించి, అంటే నఫ్తాలి గురించి ఒక శ్రేష్టమైన మాట పలుకుచున్నాడు. ఆ మాటను మనం ఇవాళ ధ్యానం చేయబోతున్నాం. చూడండి, యాకోబు ఒక కుమారులలో ఈ నఫ్తాలి అనే ఒక కుమారుని గురించి మోషే అనే దైవ సేవకుడు నోట ప్రభు కొన్ని మాటలు ఉంచాడు. ఆ మాటలు ఏంటో మనం ధ్యానం చేయబోతుండగా వాక్యం మీద మనసు ఉండును గాక. 23వ వచనంలో నఫ్తాలిని గురించి ఇట్లా నేను, అంటే మోషే చెప్తున్నాడు. దైవ సేవకుడైన మోషే నఫ్తాలి గురించి చెప్తున్నాడు. వినాలి, వాక్యం వింటే మీకు అర్థమవుతుంది. ఈ దైవ సేవకుడైన మోషే అంటే నఫ్తాలి యాకోబు ఒక కుమారులలో ఎన్నోవాడు తెలుసా మీకు? యాకోబుకి ఎంతమంది పిల్లలండి? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలైతే ఈ నఫ్తాలి అనే ఒక వ్యక్తి ఎన్నోవాడు తెలుసా మీకు? ఈ నఫ్తాలి అనే ఒక వ్యక్తి 10వ సంతానం. ఎన్నోవాడండి? 10వాడు. ఎవరికి? యాకోబుకు పుట్టిన పిల్లల్లో ఈ నఫ్తాలి 10వాడు. ఈ 10వాని గురించి మోషే దైవ సేవకుడైన మోషే నోట కొన్ని దేవుడు మాట ఉంచాడు, కొన్ని వాకు ఉంచాడు. ఆ మాటలు ఏంటో మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ ధ్యానంలో మోషే ఏమంటాడంటే నఫ్తాలి గురించి ఇట్లా నేను కటాక్షము చేత అని ప్రారంభించాడు. కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి అని మొదలుపెట్టిండు. చూంటురా, కటాక్షము చేత ఈ 10వ మాసంలో, ఈ 12వ మాసంలో దేవుని కటాక్షం మీ పైకి వచ్చునుగాక. ఈ సంవత్సరపు చివరి మాసంలో దేవుని కటాక్షం మీ పైన ఉండునుగాక.
ఈ దైవ సేవకుడైన మోషే యాకోబు కుమారులలో పొదవాడైన నప్తాలి గురించి ఏమంటాడంటే ఏమంటాడండి? చదవండి. కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము అని 3 విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు మోషే చెప్తున్న మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఇదే మాట యాకోబు ఏం చెప్పాడు? ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 21వ వచనం చదవండి. యాకోబు అంటే తన తండ్రి ఏమంటున్నాడు నప్తాలి గురించి? 49వ అధ్యాయం ఆదికాండం 21వ వచనం. మరియు ఇశ్రాయేలు నఫ్తాలి విడువబడిన లేడి, నప్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. నప్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. ఈ మాటను మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. వాక్యం మీకు ఇవాళ ఈ వాక్యం వింటే మీకు అర్థమవుతుంది. యాకోబు తన కుమారుని ఉద్దేశించి ఏం చెప్తున్నాడంటే, ఈ 10వాడు నప్తాలి ఎన్నోవాడండి? 10వాడు. ఈ నప్తాలి గురించి ఏమంటాడంటే, విడువబడిన లేడి ఏమన్నాడండి? విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకునని యాకోబు తన కుమారుడైన నప్తాలి గురించి 2 మాటలు చెప్పిండు, 2 లైన్లో చెప్పేసి. ఇవన్నీ కూడా దేనికి చెప్తున్నాడంటే, ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనంలో అంత్య దినములో జరగబో సంగతులన్నీ కూడా యాకోబుకు దేవుడు ముందుగానే బయలుపరిచాడు. అంత్య దినములలో ఈ సంవత్సరపు మాసములో ఆఖరి మాసముల మనం ఉన్నాం. ఈ సంవత్సరపు అంత్య దినాల్లో ఉన్నాం. ఈ అంత్య దినాలు అంటే ఆఖరి మాసంలో ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనే వాటి మీద దృష్టి పెట్టాలి. యాకోబు తన కుమారుని ఉద్దేశించి అంత్య దినములో మీకు జరగబో సంగతుల గురించి నేను తెలియపరుస్తానని చెప్పి తన కుమారుని యాకోబు పిలిపించాడు. ఇప్పుడు యాకోబు చెప్తున్న మాటలు ఏంటంటే, నప్తాలి గురించి ఒక మాట చెప్తున్నాడు. విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు దైవ సేవకుడైన మోషే కూడా ఈ నప్తాలిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఆ మోషే చెప్పిన మాటలు మనం ధ్యానం చేస్తే ఏమంటాడండి? కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకోమని చెప్తున్నాడు. ఈ సంవత్సరపు చివరి మాసంలో ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే మాట మీకు తెలియపరుస్తా. ఈ సంవత్సరపు చివరి మాసంలో ప్రభు మన నుండి ఏం కోరుతున్నాడు అనేది మీకు జ్ఞాపకము చేస్తా. మన వాక్య ధ్యానంలో ఈ నప్తాలి ఎన్నోవాడంటే యాకోబుకి 10వాడు. ఈ నప్తాలి గురించి 3 మాటలు దైవ సేవకుడైన మోషే పలుకుచున్నాడు. ఏమంటాడు తెలుసా? కటాక్షము చేత తృప్తి నొందిన నప్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి. ఏమంటాడండి? పశ్చిమ దక్షిణ దిక్కులను ఏం చేస్తావు? స్వాధీనపరుచుకుంటావని 3 విషయాలు చెప్పాడు. ఇప్పుడు యాకోబు చెప్పిన మాటలు వేరు, తన కుమారుని ఉద్దేశించి తన కుమారుడు గురించి ఏం చెప్పాడనే మాట మీకు అర్థమైంది. ఇప్పుడు ఇదే మాట దైవ సేవకుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటో మనం ధ్యానం చేయబోతున్నాం. యాకోబుకి నప్తాలి ఎన్నోవాడంటే 10వాడండి. ఎన్నోవాడు? 10వాడు. తండ్రి ఒక్కడే, తల్లులు మారిపోయారు. ఆదికాండం 30వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. ఆదికాండం 30వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. ఆదికాండం 30వ అధ్యాయం 7-8 వచనాలు. రాహేలు దాసి అయిన బిల్హా, ఇక జరామ సౌండ్ తగ్గాలి. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృపా విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకొని అతనికి నప్తాలి అని పేరు పెట్టి, నప్తాలి అనే పేరుకి అర్థం ఏంటంటే పోరాడువాడని అర్థం. ఇప్పుడు మనము ధ్యానంలో నప్తాలి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యాకోబుకి ఎన్నో కుమారుడు అంటే ఈ 10వ సంతానం ఈ నప్తాలి. ఎవరికి పుట్టాడంటే రాహేల్ ఒక దాసికి పుట్టిన వ్యక్తి ఎవరంటే ఈ నప్తాలి అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడువాడని అర్థం. జాగ్రత్తగా వాక్యం మీద మేము మనసు పెట్టాలి. ఈ నప్తాలి గురించి మనం కొన్ని విషయాలు ఇవాళ మన ధ్యానములో దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నప్తాలి
మనల్ని ఉద్దేశించి మాట్లాడే ప్రతి మాట అది మనకు వర్తిస్తుంది. ఈ సంవత్సరపు చివరి మాసంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే కటాక్షము చేత నింపబడిన, చెప్పండి, నప్తాలి. 3 లైన్లు అక్కడ పలకాలి మీరు. కటాక్షము చేత నింపబడిన నప్తాలి. మళ్ళీ చెప్పండి, కటాక్షం చేత నింపబడిన నప్తాలి. 2 యెహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి. 3 పశ్చిమ దక్షిణ ఏంటంటే ప్రాంతంలో ఏం చేస్తాడంటే స్వాధీనపరుచుకునే నప్తాలి అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మన వాక్య ధ్యానంలో మోషే చెప్పిన మొదటి మాట ఏంటంటే కటాక్షం. ఏమన్నాడండి? కటాక్షం. దేవుని కటాక్షం మన మీద ఉండాలి. ఆమె చెప్పండి. దేవుని కటాక్షము ఈ చివరి మాసంలో, ఈ సంవత్సరపు చివరి మాసంలో నీ పైన ఉండాలి. ఆమె చెప్పండి. దేవుని కటాక్షం నీ పైన ఉండాలి. దేవుని కటాక్షం నీ పైన ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? నీకు తృప్తి కలుగుతుందంట. ఏం కలుగుతుందండి? మీకు తృప్తి కలుగుతుంది. మీకు తృప్తి కలుగుతుంది. దేవుని కటాక్షం మనుషుల మీదకి రావాలి. దేవుని కటాక్షం మనుషులకి అవసరం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏంటి ఇక్కడ మోషే నప్తాలి గురించి ఏమంటాడంటే కటాక్షము చేత తృప్తి నొందిన నప్తాలి. పాయింట్ 1 కటాక్షం. చెప్పండి, కటాక్షం. మరలా చెప్పండి. ఈ కటాక్షం అనే పదాన్ని మీరు చూడండి. ఈ మాట, ఈ పదం మరొకసారి యాకోబు కుమారులలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆషేర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆషేర్ అనే ఒక కుమారుడు. అతని గురించి కూడా ఈ మాట చెప్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనంలో మోషే మాట్లాడుతున్నాడు. ఆషేరును గురించి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఏమేడు తెలుసా? ఆశీర్వదింపబడ్డాడు. అతడు తన సహోదరుల కంటే కటాక్షం పొందినవాడంట. కటాక్షం పొందినాడు. వింటున్నారా? యాకోబు కుమారులలో 2 పైన దేవుని కటాక్షం ఉంది. ఎంతమంది పైన? 2 పైన దేవుని కటాక్షం ఉంది. నేను చెప్పే మాట మీరు మనసులో పెట్టుకోండి. దేవుని కటాక్షం మన పైన ఉంటే ఈ సంవత్సరపు చివరి మాసములో ఆయన కటాక్షం నీ పైన ఉంటే జరిగే కార్యములేంటో మీకు బయలుపరుస్తా. మీ పైన దేవుని కటాక్షం నిత్యము ఉండాలి. ఈ కటాక్షం కొరకు భక్తులు ప్రార్థించారు. ప్రభువా, మా పైన నీ కటాక్షం ఉందునుగాక అని ప్రార్థించారు. ఇప్పుడు మోషే దైవ సేవకుడు యాకోబు కుమారులైన నప్తాలి గురించి ఏమంటాడంటే కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి అని మొదలుపెట్టిండు. అంటే దేవుని కటాక్షం నప్తాలి మీద సమృద్ధిగా ఉంది. ఆ సమృద్ధిగా ఉంది కాబట్టి కటాక్షం అతడు తృప్తి పొందుచున్నాడు. ఏమైతున్నాడు? తృప్తి పొందు. ఆ కటాక్షం చేత యెహోవా అతని ఆశీర్వదిస్తున్నాడు. ఆ కటాక్షం చేత అతను ఏమిటో తెలుసా? పశ్చిమకు, ఉత్తరానికి, దక్షిణానికి వ్యాపిస్తూ ఉన్నాడు. కటాక్షం గొప్పది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మోషే నప్తాలి గురించి 3 మాటలు చెప్పిండు. ఎన్ని మాటలని? 3. 1 కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి. 2 యెహోవా దీవెన చేత నప్తాలి. 3 పశ్చిమ దక్షిణ స్వాధీనపరుచుకుంటామని చెప్పాడు. పాయింట్ 1కి వద్దాం. కటాక్షం. చెప్పండి ఒక్కసారి పక్కన వాళ్ళకి చెప్పండి, సేకరణ ఇచ్చి, దేవుని కటాక్షం ఈ మాసంలో మీ పైన ఉండునుగా కానీ చెప్పిరా మనస్ఫూర్తిగా. కటాక్షం లేకపోతే న్యూ ఇయర్లోకి ఎంట్రీ కాలేం. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాలంటే దేవుని కటాక్షం మన మీద ఉండాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. కటాక్షం అంటే ఏంటో, కటాక్షం చెప్పండి, అదేంటో మీకు జ్ఞాపకం చేస్తా. ఎవరిపైన దేవుని కటాక్షం ఉంటుందంటే సామెతల గ్రంథం అమ్మవద్దు, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం చదవండి. సామెతల గ్రంథం కటాక్షం. పాయింట్ 1 సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. నన్ను కనుగొనువాడు, చూసిరా, జాగ్రత్తగా మీరు వినాలి. నన్ను కనుగొనువాడు
జీవమును కనుగొనును. ఏమండి, నన్ను కనుగొనువాడంట జీవమును కనుగొనును. యెహోవా కటాక్షం అంటే యెహోవా కటాక్షం వానికి కలుగునంట. ఎవరికి కటాక్షం కలుగుతుందంటే, వింటున్నారు వాక్యం, ఎవరి మీద దేవుడు కటాక్షం చూపిస్తాడంటే, ఎవరైతే యెహోవాను కనుగొంటారో, ఎవరైతే యెహోవాను వెతుకుతారో, ఎవరైతే యెహోవాను కనుగొని ఆయన ఎవరైతే కనుగొని ఆయనకి నమస్కరిస్తారో అటువంటి వారి మీద దేవుని కటాక్షం ఉంటుందంట. ఈ కటాక్షం ఎవరి మీదకి ఉంటుందంటే, కటాక్షం ఎవరి మీద దేవుడు చూపిస్తాడంటే, ఎవరైతే యెహోవాను కనుగొంటాడు అంటే దేవుని వెతికే వారి మీద కటాక్షం ఉంటుంది. ఎవరి మీద? మనం నిత్యము దేవుని వెతకాలి. దేవుని వెతుకుతుంటే ఆయన కటాక్షం మన మీదకి వస్తుంది. అంటే మనం వెతకాలి. ఎందులో వెతకాలి? ప్రార్థనలో వెతకాలి, వాక్యంలో వెతకాలి, పరిచర్యలో వెతకాలి. నిత్యం మనం వెతుకుతూనే ఉండాలి. దేవుని మనం వెతకాలి. ఎవరినండి? మనం దేవుని వెతుకుతూ ఉంటే ఆ కటాక్షం మన మీదకి వస్తుంది. దేవుడు నిన్ను కటాక్షించాలంటే, దేవుడు నీ మీద జాలి పడాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? ఆయన కనుగొనాలంట. ఏం చేయాలండి? ఆయన కనుగొనాలండి. అంటే ఆయన వెతుకుతూ ఉండాలి. ఆయన వెతుకుతూ ఉంటే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు నీ కటాక్షం కలుగుతుంది. నప్తాలి గురించి చెప్పిన మాటల్లో కటాక్షము చేత తృప్తి నొందిన నప్తాలి అన్నారు. కటాక్షం ఎలా కలుగుతుందంటే, మనం దేవుని వెతకాలంట. ఏం చేయాలండి? దేవుని వెతకాలి. మనుషులు వెతకండి, ఆస్తులు పాస్తులు వెతకండి. మనం దేవుని వెతకాలంట. వింటున్నారు మీరు వాక్యం? దేవుని వెతికేవారు కావాలండి. 14వ సంకీర్తనలు అంటాడు. 14వ సంకీర్తన 2వ చరణంలో ఏమంటాడు తెలుసా? 14వ సంకీర్తన 2వ చరణంలో ఏమంటాడు తెలుసా? ఏమంటాడండి? 14వ సంకీర్తన 2వ చరణంలో ఏముంటుంది? వివేకము కలిగి వింటున్నారా? వివేకము కలిగి అంటే దేవుడు వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. దేవుడు ఎవరిని చూస్తున్నాడు? వెతికే వాళ్ళని చూస్తున్నాడు. దేవుడు ఎవరి మీద దృష్టి పెడుతున్నాడు? దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే, ఎవరైతే ఆయన వెతుకుతున్నారో వారిని దేవుడు చూస్తున్నాడంట. ఆయన కటాక్షం నీ పైకి రావాలంటే నువ్వు దేవుని వెతకాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను ఏకువనే లేచి ప్రభుని వెతుకుతున్నానంటాడు. ఎట్లా వెతుకుతాం? ప్రార్థనలో వెతకాలి. వాక్య ధ్యానంలో ప్రభుని వెతకాలి. మనం తప్పిపోయిన నాణ్యం గురించి చెప్పాడండి. తప్పిపోయిన అది దొరికే వరకంటే ఆ స్త్రీ ఏం చేసిందండి చెప్పండి? వెతుకుతూనే ఉందట. ఎట్లా వెతికిందంటే, వెలుగు అర్థమైన దీపం వెలిగించి వెతుకుతూ ఉందంట. అది ముఖ్యమైనది నాణ్యం. దేవుడు కూడా చాలా ముఖ్యమైన వాడు నీ జీవితంలో. దేవుని నువ్వు వెతకాలి. దేవుని ఏం చేయాలి? వెతుకుతేనే నీ మీద దేవుని కటాక్షం వస్తుందండి. దేవుని మనస్ఫూర్తిగా వెతకాలి. దేవుని కనుగొనాలి. నువ్వు వెతికి కనుగొనాలి. దైవ దర్శనం భూమి మీద కలగాలి. దేవుని పరలోకంలో చూడడం కాదు, భూలోకంలో దేవుని చూడాలి. ఎలా చూస్తావు? దేవుని వెతుకుతే నీకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. నువ్వు వెతికినప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నువ్వు వెతకాలి దేవుణ్ణి. ఏం చేయాలండి? వెతకాలి. భక్తులు మీరు చూడండి, ప్రార్థనలు వెతికారు దేవుణ్ణి, వాక్యంలో వెతికారు దేవుణ్ణి. దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. నపుంసకుడు వచ్చాడండి. ఐథోపియా దేశం నుండి ఒక నపుంసకుడు వచ్చాడు. యెరూషలేంకి ఆరాధన చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆరాధనలో దేవుడు అతనికి ప్రత్యక్షం కాలేదు. ఎప్పుడైతే గ్రంథము తెరిచి చదువుతున్నాడో అంటే దేవుని వెతుకుతూ ఉన్నాడు. ఆ గ్రంథం తెరిచి చదివేటప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుని కటాక్షం అతని మీదికి వచ్చింది. దేవుని మనం వెతికి కనుగొనాలి. ప్రతిరోజు అన్వేషించాలి. ప్రతిరోజు దేవుని ఉదయకాల మోకాల మీద నిలబడి ప్రభుని వెతికి నువ్వు పొందుకోవాలి. దేవుని వెతికేవారు తక్కువ మంది. చాలా తక్కువ మంది దేవుని వెతికి దైవ ప్రత్యక్షత పొందుకుంటారు. నువ్వు నిత్యము దేవుని వెతకాలి. 14వ సంకీర్తన 2వ చరణంలో వివేకము కలిగి అంట దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి తేరి చూస్తున్నాడంట. అంటే దేవుడు కూడా ఎవరిని చూస్తున్నాడు? ఆయన వెతికే వారిని చూస్తున్నాడు. వెతుకుతే ఏం దొరుకుతుందంటే కటాక్షం దొరుకుతుంది. ఏం దొరుకుతుందండి?
మన మూల వాక్యంలో మోషే దైవ సేవకుడు నప్తాలి గురించి ఏమంటాడంటే, కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి, నీ మీదకి కటాక్షము రావాలి, ఈ మాసములో నీ మీదకి దేవుని కటాక్షం వచ్చునుగాక. కటాక్షం రావాలంటే నువ్వేం చేయాలి? దేవుని వెతకాలి. మెడలకెళ్ళి చైన్ పడిపోయింది అనుకోండి, గోల్డ్, ఆ పొతే పొందిలే అనుకుంటారా? ఏం చేస్తారు? ఊరంతా ఒకటి చేసి పాడేస్తారు. అవునా కదమ్మా? వెతికి వెతికి ఏం చేస్తారు? దొరికే వరకు. చూసిరా, దేవుడు అంతకంటే విలువైనవాడు. నీ జీవితంలో దేవుడు అంతకంటే విలువైనవాడు. దేవుడు నువ్వు నిత్యము వెతకాలి. దేవుని వెతికి నువ్వు కనుగొనాలి. దేవుడు వెతికి నువ్వు కనుగొన్నప్పుడు ఆ కటాక్షం నీ మీదకి వస్తుందండి. దేవుని కటాక్షం మీ మీదకి వచ్చునుగాక. ఈ 10-12 మాసంలో దేవుని కటాక్షం మీ మీదకి వచ్చునుగాక. ఈ సంవత్సరపు చివరి మాసంలో దేవుని కటాక్షం నువ్వు పొందుకుందుగాక. నప్తాలి గురించి మోషే చెప్పిన మాట ఏంటంటే, కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి. కటాక్షం ఎట్లా వస్తుందంటే దేవుణ్ణి వెతకాలి. రోజు ఉదయాన్నే లేచి వెతికేవాళ్ళు ఎంతమంది? రోజు నేను లేవగానే దేవుని వెతుకుతానేటోళ్ళు చేతులు పైకెత్తండి. నేను దేవుని ప్రతిరోజు వెతుకుతానని అన్వేషిస్తా. ప్రతిరోజు దేవుని వెతుకుతున్నా. దేవుని ప్రత్యక్షత కొరకు, ఆయన మాట్లాడాలని, ఆయన ఉత్తరం కొరకు, ఆయన ప్రత్యుత్తరం కొరకు అనేటోళ్ళు ఎంతమంది? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? దేవుని వెతకాలి. చూడండి ఆ మాట ఎంత బాగుందో. చదవండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. 8:35. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి. చూసిరా, అసలు నువ్వు దేవుని కనుగొంటే, దేవుని వెతికి నువ్వు కనుగొంటే, ఆయన కటాక్షంతో పాటు ఏమొస్తుంది తెలుసా? నీకు జీవం వస్తుంది. ఏమొస్తుందండి? జీవం పొందుకుంటావు. నిత్య జీవం పొందుకుంటావు. నీకు జీవం నిత్యం ఉంటుంది. నీ ఆత్మకు మరణం ఉండదండి. అసలు ఆయన కనుగొనడంలో చాలా గొప్ప సంగతి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన కనుగొనాలంటే కొన్ని త్యాగాలు మనం చేయాలి. ఏం చేయాలమ్మా? త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి అంటే, ఆయన కనుగొనాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయాలంటే ఏం త్యాగం చేయాలి? నిద్ర త్యాగం చేయాలి, సమయం త్యాగం చేయాలి. త్యాగం చేయకుండా దేవుని నీకు ప్రత్యక్షత కాడు. దేవుడు ప్రత్యక్షత కాకపోతే నీకు కటాక్షం కలగదు. కటాక్షం పొందాలంటే చెప్పండి, దైవ ప్రత్యక్షత అవసరం. అంటే దేవుడు అవసరం. దేవుడు అవసరం అన్నప్పుడు నీకు త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? నిద్ర త్యాగం చేయాలి. రెండోది సమయం త్యాగం చేయాలి. ఇప్పుడు ఏది ముఖ్యం? దేవుడు ముఖ్యమా మనకు నిద్ర ముఖ్యమా? నిద్రపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఏది ముఖ్యం? నిద్ర. మరి దేవుడు ముఖ్యమనేటోళ్ళు ఏం చేయాలంటే ఆరోగ్యం పోతుంది. ఆరోగ్యం పోయినా పర్లేదు, దేవుడిని కనుగొనాలి, దైవ ప్రత్యక్షణ కావాలి అనేటోళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణే వెతకాలి. చూసిన సామెతలు ఎంత అద్భుతంగా చెప్తాడండి. నన్ను కనుగొనవాడంట. చెప్పండి, నన్ను కనుగొనవాడు జీవము. జీవం అంటే దేవుని కనుగొంటే, దేవుడు నీకు ప్రత్యక్షమైతే నువ్వు యుగ యుగములు జీవిస్తావు. నీకు మరణం ఉండదండి. యెహోవా చూడండి ఆ కింద లైన్లో రాస్తున్నాడు. ఏమంటాడండి? యెహోవా కటాక్షము వానికి కలుగును. చూసిరా, కటాక్షం ప్రాముఖ్యమైనది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కటాక్షం ఎలా పొందుకుంటాం? వెతుకుతే పొందుకుంటాం. దేవుని వెతుకుతే పొందుకుంటాం. చెప్పండి ఆమె. ఎట్లా పొందుకుంటాం? దేవుని మనం వెతకాలి. ఏం చేయాలండి? దేవుని వెతకాలి. దేవుని వెతుకుతేనే మనకు కటాక్షం కలుగుతుంది. ఇంకా కటాక్షం ఎలా కలుగుతుందంటే చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపునంట. సత్పురుషుని కంటే యెహోవా కటాక్షము చూపునంట. ఒకటి, వెతుకుతే కటాక్షం దొరుకుతుంది. రెండోదంట, సత్పురుషునికి కటాక్షం కలుగుతుందంట. సత్పురుషునికి యెహోవా కటాక్షము కలుగును. సత్పురుషుడు అంటే నన్ను చూడాలి మీరు. సత్పురుషుడు అంటే ఎవరో చెప్తారు, మంచి పురుషుడు, మంచి లక్షణాలు నీలో ఉండాలి, మంచి గుణగణాలు నీలో ఉండాలి, సత్క్రియలతో కూడిన భక్తి నీలో కనపడాలి. అది మంచి క్రియలు, మంచి పురుషుడు అంటారు. ఒక దగ్గర ప్రభు ఉపమానం చెప్పాడు.
ఒక వ్యక్తి అంట యెరూషలేముకి వెళ్ళి ఎరికోకు దిగి వస్తున్నాడు. యెరూషలేముకి వెళ్ళి ఎరికోకు దిగి వస్తుంటే ఆ వ్యక్తిని ఏం చేసిరమ్మా, దొంగలు కొట్టేసి కొర్ర ప్రాణాలతో వదిలేసి దోచుకొని. ఒక వ్యక్తి వచ్చిండు, నాకెందుకులే అని పక్కకి వెళ్ళి. ఇంకొక వ్యక్తి వచ్చిండు, అతడు కూడా నాకెందుకని. ఇక మూడో వ్యక్తి వచ్చిండు, అతని గురించి ఏమన్నాడు తెలుసా, మంచి సమరయుడు అన్నాడు. ఏమన్నాడని? మంచి సమరయుడు. మంచి సమరయుడు అర్థమవుతుందా? సత్పురుషుడు అంటే మంచి గుణగణాలు కలిగిన వ్యక్తి. అతనిలో మంచి ఉంది, చెడు లేదు. ఎవరి మీదికి దేవుడు కటాక్షం చూపిస్తాడంటే సత్పురుషునికి అంట. ఎవరికండి? అంటే మంచి గుణగణాలు నీలో ఉంటే దేవునికి కటాక్షం నీ మీద కలుగుతుంది. చెప్పండి ఆమేన్, చెప్పండి ఆమేన్. దేవుడు మన పైన కటాక్షం చూపించాలి. ఆమేన్ చెప్తారా? మీకు అర్థమవుతుందా? మన మూలవాక్యం చెప్పండి. మూలవాక్యం ఏంటి? రెఫరెన్స్ ఏంటి చెప్పండి? ద్వితీయోపదేశకాండం 33:23. ఏం చెప్పాడు మోషే? నప్తాలి గురించి, కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి. కటాక్షం అనేది మనసులో పెట్టుకోండి. ఒకటి, కటాక్షం ఎట్లా వస్తుందంటే దేవుని మనం వెతుకుతే కటాక్షం. రెండోది, సత్పురుషుడు అంటే మంచి చేస్తే దేవుని కటాక్షం మన మీదికి వస్తుంది. ఈ మనసులో పెట్టుకోండి. ఏం చేయాలి? మనం మంచి చేయాలి. ఏం చేయాలండి? వీలైనంత వరకు మంచే చేయాలి. చెడు చేయడానికి ఆలోచన కూడా చేయొద్దు. నువ్వు నీ సాధ్యమైనంత వరకు మంచి చేయి, మేలు చేయి, ఉపకారము చేయి, ఉపచారము చేయి. హాని చేయకు. ఏం చేయకు? వీలైనంత వరకు మంచి చేయడానికి ప్రయత్నం చేయి. అప్పుడు దేవుడు నీ మీదకి కటాక్షం చూపిస్తాడు. కటాక్షం చూపిస్తాడు. ఏం చూపిస్తాడని? కటాక్షం. దేవుడికి మీరు మంచి చేస్తే ఎప్పటికీ మర్చిపోడు ఆయన. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. యెషయా గ్రంథంలోకి వద్దాం. పాయింట్ 1లో ఉన్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్న ఒక వాక్కుని మీకు జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథము, అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు. జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం జాగ్రత్తగా చదవండి. 10వ వచనం, అన్యులు నీ ప్రాకారములను పడగొట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నానంట. ఆమేన్ చెప్పండి. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ మీద జాలి చూపిస్తున్నాడు, నీ మీద కటాక్షం చూపిస్తున్నాడు. దేవుడు నేను కొట్టినా తిట్టినా, అర్థమవుతుందా? మరలా నీ మీద కటాక్షం చూపిస్తాడంట. దేవుడు కొట్టాడు, నన్ను తిట్టాడు, నాకు శ్రమలు వచ్చాయి అని దేవునికి దూరం కాకు. దేవుడిని పరీక్షించడానికే కొన్ని బాధలు, శ్రమలు అనుమతిస్తాడు. అన్నిట్లో కూడా దేవుడు నా పక్షంలో ఉన్నాడని నువ్వు తలంస్తే దేవుడు ఏం చేస్తాడంట? నీ మీద జాలిపడి నీ మీద కటాక్షం చూపిస్తాడు. అక్కడ ఇశ్రాయేలు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేను ఏం చేసే వాళ్ళ మీద కోపపడి వాళ్ళని కొట్టి నేను ప్రభు చెప్తున్నాడు. కొట్టడం అంటే తెలుసు కదా, శ్రమలు అనుమతిస్తాడు. బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటిలో నువ్వు ఎట్లా ఉండాలి తెలుసా? సహించుకొని ఆ దేవుని వెతకాలి. ఎందుకు వచ్చాయి శ్రమలు, ఎందుకు వచ్చాయి బాధలు, ఎందుకు వచ్చాయి నిందలు? దేవుని వెతుకుతే నీకేం కలుగుతుంది తెలుసా? కటాక్షం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఏం కలుగుతుంది? కటాక్షం. వాక్య ధ్యానంలో మనం వెళ్తే వినండి జాగ్రత్తగా. మన అంశం ఏంటంటే ఇవాళ నప్తాలి. చెప్పండి, నప్తాలి. యాకోబుకి ఎన్నో కుమారుడు? 10వ సంతానం. 10వ సంతానం. నప్తాలి గురించి యాకోబు యాకోబు నప్తాలి తండ్రి ఒకలాగా చెప్తే దైవ సేవకుడు మోషే మరొకలాగా చెప్తున్నాడు. మోషే అద్భుతంగా చెప్పాడు. స్తోత్రం చెప్పండి. మోషే ఏమంటాడంటే కటాక్షము చేత తృప్తి నొందిన నప్తాలి అని మొదలుపెట్టిండు. కటాక్షం. చెప్పండి, మీ మీదికి దేవుని కటాక్షం రావాలంటే దేవుని మీరు వెతకాలి. 2, మంచి చేయాలి. సత్పురుషుడు అర్థమైతే కదా, మంచి చేయాలి. ఏం చేయాలమ్మా? చెప్పండి ఒకసారి. మనం మంచి చేస్తే దేవుడు మర్చిపోడు, ఆ రుణం ఎప్పటికప్పుడు తీర్చుకుంటాడు. ఆమె చెప్పండి. దేవునికే కాదు మనుషులకి కూడా మనం మంచి చేసామనుకోండి, దేవుడు ఎప్పటికప్పుడు మనం దీవిస్తాడు. ఉదాహరణకి రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో మీకు తెలిసిన చరిత్ర చెప్తా వినండి. ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేం విడిచి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారండి? మోయాబుకి వెళ్ళి.
ఏదో బెత్లెహేములో ఏదో కరువు వచ్చిందని, ఇబ్బందులు వచ్చాయని బెత్లెహేమ్ విడిచి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడ ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం అని వెళ్ళిపోయారు. పూర్తిగా నష్టపోయారు. ఏమయ్యారండి? దేవుడు వాళ్ళని కటాక్షించలేదు. వాళ్ళు నష్టపోయారు. అక్కడ ఏమయ్యారు? నష్టపోయారు. ఇక పురుషులందరూ చనిపోయారు ఆ కుటుంబంలో. ఎంతమంది? పురుషులు మొత్తం 3 చనిపోయారు. ఎవ్వరు లేరండి ఆ పురుషులు. ఇక మిగిలింది ఎవరంటే అత్త, 2 కోడలు. అత్త, 2 కోడలు. ఆ 2 కోడలు, ఒక కోడలు ఏం చేసిందంటే ఒక ముద్దు పెట్టింది. ఏమైంది? ఏమైందమ్మా? జంప్ అయిపోయింది. ఎవరామె? ఆమెకి అసలు ఓర్పేయలేదు. దేవుని కటాక్షం పొందుకుంటామని ఓర్పలేదు, వెళ్ళిపోయింది, జంప్ అయిపోయింది. ఇక మిగిలింది ఎవరంటే ఎవరండి? రూతు నయోమి దగ్గర నిలిచిపోయింది. అత్త అంటదో నువ్వు వెళ్ళిపో అంటది. ఏమంటదా? పనికి వెళ్ళిపోయింది. ఏడికండి? ఎవరి పొలం అది? బోయేజ్ పొలంలోకి వెళ్ళిపోతే బోయేజ్ ఆమెను చూడగానే 10వ వచనం చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం. అందుకామె చూడ జాగ్రత్తగా వినండి. అందుకామె సాగిలపడి తల వంచుకొని ఏమి చేసి పరదేశినైన నాయందు నీవు కటాక్షం చూపిస్తున్నావు అని అడుగుతుంది. చూసిరా? కటాక్షం చూపిస్తున్నావు, నా మీద ఇంత దయ చూపిస్తున్నావు, ఇంతగా నన్ను దీవిస్తున్నావు, కారణం ఏంటి అని అడుగుతుంది. పదాలు చూసిరా? నేను ఏం చేశానో మీకు తెలుసు, నేను ఏం చేశానో నా మీద ఇంత కటాక్షం చూపిస్తున్నావు అంటే బోయేజ్ ఏమంటాడు తెలుసా? మీ అత్తకు నువ్వు చేసినవంతా కూడా నాకు తెలుసు. ఏం చేసిందంటే అత్తకి మేలు చేసింది, మంచి చేసింది. అర్థమవుతుందా? ఈ అత్తలు ఉన్నారు చూసిరా? కోడల దగ్గర ఏది ఆశించవద్దు. ఆమెం చెప్పండి? ఇక కోడలు కూడా అత్తల దగ్గర ఏం ఆశించవద్దు. ఆమెం చెప్పండి? చూడ, సౌండ్ తగ్గింది. ఆశిస్తున్నారా? ఆశిస్తే కటాక్షాలు రావు. దేవుని దగ్గరే ఆశించాలి. మనుషుల దగ్గర ఆశించి భంగం అయిపోతాం. మీ ఆశ భంగం అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, రూతు పొలంలోకి వెళ్ళింది పని చేయడానికి. రూతు ఎవరో తెలియదు. ఎవరికి? బోయేజ్ ఎవరో ఈ రూతుకి తెలియదు. ఏదో వాళ్ళ అత్త చెప్పింది కాబట్టి మన బంధువులే, దగ్గర బంధువులు అనగలిగిపోయింది పనికి. ఆ పని చేస్తూనే ఉంటాంట. ఆ బోయేజ్ చూడగానే అక్కడ సందర్భం, అక్కడ మీరు మాటలు వినండి. ఏమంటారు తెలుసా? చదవండి ఆ మాట. 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగింది. కటాక్షం కలిగింది చూసారా అంటుంది. చూసారా? ఈ బోయేజ్ ఎవరండి? యేసుక్రీస్తు వంశావళికి ముఖ్యమైన వ్యక్తి. అందులోకెళ్ళి చూడండి మీరు, ఈ బోయేజ్ ఆ రూతును చూడగానంట కటాక్షం కలిగిందంట. ఏమిటి అంటే కింద మీరు చదవండి. రూతు ఆమె మంచి సత్క్రియలు, మంచి పనులు చేసిందంట. ఏ పనులని చెప్పండి? మంచి చేస్తేనే దేవుని కటాక్షం అని మీద ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఏం చేయాలి మనం? మంచి చేయాలి. వీలైనంత వరకు మంచి చేయాలి. మీకు అర్థమవుతుందా? ఏం చేయాలి? ఎన్ని రోజులు ఉంది ఈ సంవత్సరానికి? ఎన్ని రోజులు ఉందమ్మా? మనం ఈ సంవత్సరం ముగించడానికి ఎన్ని రోజులు ఉంది? 20 రోజులు. ఇంకా వీలైనంత వరకు మంచి చేయాలి. గడిచిన 11 మాసాలు మీరు చేయలేదు చూసిరా? ఆ 11 మాసాల్లో మంచి 20 రోజులు చేయాలి మీరు. ఆమేన్ చెప్పండి. అప్పుడు మీ మీదకి దేవుని కటాక్షం వస్తుంది. మీకు మేలు చేస్తాడు దేవుడు. మీరు రూతు వల్ల దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు, చరిత్రలో మీరు మిగిలిపోతారు. స్తోత్రం చెప్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి వద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 4వ వచనంలో పాయింట్ 1లోనే ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. చూసిరా? ఎవరి గురించి? మరియా గురించి చెప్తున్నాడు. మరియాను ఉద్దేశించి చెప్తున్నాడు.
మరియా ఒక సత్క్రియలు చూసి చెప్తున్నాడు, మరియాలోని భక్తి చూసి చెప్తున్నాడు, మరియాలోని మంచి మనసు చూసి దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? ఏం చెప్తున్నాడు? ఆయన తన దాసురాలి దీన స్థితి అర్థమవుతుంది. ఆ చూసి అంటే దేవుడు కటాక్షించాడు. ఏమిటి? ఆ యేసుక్రీస్తు ఆ మరియా కాలంలో భూమి మీద స్త్రీలు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎవ్వరిని కూడా ప్రభు తాకలేదు, వాళ్ళు ఎవ్వరిని కడుపులో పుట్టాలని దేవునికి ఇష్టం కలగలేదు. ఒక్క మరియాని చూడగానే కారణం ఏంటి తెలుసా? దీన స్థితిలో ఉంది. అందుకే కటాక్షం ఆ మీదికి వచ్చింది. కటాక్షం వచ్చిందంటే ఏం జరిగింది? సాక్షాత్తు దేవుడు ఆమె కడుపులో పుట్టిండు. చూసారా కటాక్షం ఎంత పనిచేస్తుందో? మీకు అర్థమవుతుంది అనుకుంటా. మూలవాక్యంలో మోషే ఏమంటాడంటే నప్తాలిని గురించి, కటాక్షము చేత తృప్తి నొందిన నప్తాలి. చాలు, ఒక నిమిషం. కటాక్షం మీకు అర్థమైంది కదా? ఎట్లా వస్తుందమ్మా? వెతకాలి. ఏం చేయాలి? వెతకాలి. వేకువని లేచి మనం వెతకాలని దేవుణ్ణి ప్రతిరోజు అన్వేషించాలి, ప్రతిరోజు వెతుకుతూనే ఉండాలి. ఆమె ఇప్పుడు జ్ఞానులు ఉన్నారా? యేసయ్య పుట్టిన వెంటనే వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఆయన ఏదైతే పరుండబెట్టారో అక్కడికి వచ్చి సాగిలపడి నమస్కరించి పూజించి ఆరాధించి వెళ్ళిపోయారు. ముందు ఎవరికి తెలిసింది? జ్ఞానులకే తెలిసింది. జ్ఞానులకి ఎందుకు తెలిసింది అనుకుంటున్నారు మీరు? ఏమండి, జ్ఞానుల పని ఏంటి? జ్ఞానులు వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళకి ఏం చెప్పారు అంటే, ఒక లోకరక్షకుడు పుడతాడు, ఆయన సర్వ మానవాళి పాపాన్ని క్షమిస్తాడు అని చెప్పగానే ఆ లోకరక్షకుడి కొరకు వీళ్ళు రాత్రి పగలు సమస్తం త్యాగం చేసి ఆయన వెతుకుతూ ఉన్నారు. వెతకడం ద్వారా నక్షత్రం కనుగొన్నారు. మీరు వెతకాలని, వెతుకుతే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైతే నీ మీదికి కటాక్షం వస్తాడు. ఒకటి వెతకాలి. ఏం చేయాలి? రెండోది నీలో మంచి గుణగణాలు ఉండాలి. రూతుని చూడండి, బోయేజ్కు ఇట్లా అర్థమైపోయింది ఆమెను చూడగానే. ఆమెలో ఏమున్నాయి? మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మంచి గుణగణాలు ఉన్నాయి. వృద్ధాపులను అత్తను కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. కొంతమంది పోతే పోతుంది, ఉంటే ఉంటుంది, మాకెందుకు అన్నట్టే కొంతమంది బతుకుతారు కోడళ్ళు. ఇవాళ నువ్వు అనుకుంటే రేపు నీ పరిస్థితి ఏంది అక్కడ నాకు అర్థం సమజైతలే. రేపు నీ పరిస్థితి ఏందమ్మా? ఇక నేను ఫుట్బాల్ తన్నుడే, వేరేది ఏముండదు. కటాక్షము చేత తృప్తి నొందిన నప్తాలి. పాయింట్ ఒకటి తృప్తి, అదే కటాక్షం. రెండో పాయింట్ తృప్తి. చెప్పండి, మనిషికి ఎప్పుడు తృప్తి కలుగుతుంది? ఇక కడుపు నిండా తిన్నప్పుడు తృప్తి అంటారా? ఒక మనిషికి జీవితంలో ఎప్పుడు ఇక తృప్తిగా ఉన్నానండి, సంతృప్తి అండి నాకు అనేది ఎప్పుడు వస్తుంది ఆ పదం? అసలు వస్తుందంటారా? నాకు డౌట్ వచ్చింది, వస్తుందంటారా తృప్తి ఉన్నామండి అనేది? అసలు మనిషికి భూమి మీద తృప్తి అనేది ఉందా? ఆశ ఏంటండి చెప్పండి? ఆశ, దోష. మనిషికి తృప్తి ఉండదు. ఏముండదండి? కోట్లకు సంపాదించే ఉంటారు, ఇంకా ఏదో సంపాదించాలి. ఒకడు ధనవంతుడు పంట అంట ఎలాగమ్మా సమృద్ధిగా పండిందంట. ఏమంటుండవాడు? నా ప్రాణమా ఇక మస్తు ఎంజాయ్ చేసి తృప్తి పడంటే దేవుడు ఆ రాత్రికి ఎత్తేసిన వాడు. మనిషికి తృప్తి ఉందా భూమి మీద? అసలు నాకు తెలవగడుగుతా. ఉందనేటోళ్ళు చేతుల పైకి ఎత్తండి. భూమి మీద మనుషులకి తృప్తి ఉందనేటోళ్ళు ఉందా లేదా? 103వ సంకీర్తన 5వ చరణం చదవండి. 103వ సంకీర్తన 5వ చరణం. మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. చూసిరా, దేవుడంట మనుషుల్ని తృప్తిపరుస్తాడు. ఎట్లా? మేలుతో. నీకు మేలు జరిగితేనే తృప్తి. ఏం జరిగితే? మేలు జరిగితేనే నీకు తృప్తి కలుగుతుంది. 103వ సంకీర్తన 5వ చరణం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, మేలుతో నీ హృదయం తృప్తిపరుచుతున్నాడు. అంటే నీ హృదయాన్ని తృప్తిపరిచేది ఒక దేవుడు మాత్రమే. స్తోత్రం చెప్పండి. మనుషులు ఎవ్వరు కూడా నీ అక్కర్లు తీర్చరు. మనుషులు ఎవ్వరు కూడా నేను తృప్తిపరచు. నువ్వు సంతృప్తిగా ఉండలేవు కూడా. నీకు దేవుడు ఒక్కడే నేను తృప్తి పరచగలడు, నీ అక్కర్లు తీర్చగలడు, కావాల్సింది ఇవ్వగలడు ఒక దేవుడు మాత్రమే. ఆమె ఆ దేవుడు నువ్వేం చేయాలంటే వెతకాలి. ఏం చేయాలమ్మా చెప్తారా? వెతకాలి. రెండోది ఏంటి తెలుసా? తృప్తి. ఏంటమ్మా? తృప్తి. మనిషికి ఇప్పుడు ఏమన్నాడండి మోషే?
నప్తాలి గురించి కటాక్షము చేత తృప్తి నొంది, అంటే ఒక నప్తాలి ఒక్కడే తృప్తిగా వెళ్ళిపోయాడండి పైకి. ఆ తృప్తి నువ్వు పొందుకోవాలంటే అది కేవలం దేవుని వల్ల అంటాడు. ఇక్కడ ఏమంటాడండి? దేవుని వల్ల. 103వ సంకీర్తన 5వ చరణంలో ఏమంటాడు తెలుసా? మేలుతో నీ హృదయము తృప్తిపరచువాడు. ఒక దేవుడు మాత్రమే నేను తృప్తిపరుస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. యోహాను సువార్తలో రాస్తాడు, మేలు చేసిన వారంట, మేలు చేసిన వారు తీర్పులో మేలు చేసిన వారు జీవము పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. కీడు చేసిన వారు నిత్య నరకానికంటే తీర్పుకి వెళ్ళిపోతారు. నువ్వు మేలు చేయి, మేలు చేయి, అప్పుడు నీకు తృప్తి కలుగుతుంది. ఏం చేయాలమ్మా చెప్పండి, ఏం చేయాలి? 91వ సంకీర్తన 16వ చరణం చదవండి, త్వరగా ముగిస్తా. 91వ సంకీర్తన 16వ చరణం చూడండి. దీర్ఘాయు చేత అంటే ఎక్కువ కాలం బ్రతికామనుకోండి, అమ్మయ్య అనుకుంటాం. అదొక తృప్తి మనుషులకి చెప్పుకోవడానికి, రికార్డులో ఇంతకాలం బతికాం, అదొక తృప్తి. అలా ఏముండదు, అన్ని బాధలే ఉంటాయి. కానీ ఒక తృప్తి ఏం తెలుసా? ఎక్కువ కాలం బతికాం. ఎట్లమ్మా? ఇప్పుడు ఎక్కువ కాలం బ్రతుకుతే నష్టమా, తక్కువ కాలం బ్రతుకుతే నష్టమా? అసలు బ్రతకడమే ఒక పెద్ద నష్టం అంటారా? నువ్వు ఎక్కువ బతుకు తక్కువ బతుకు, మనిషికి తృప్తి ఎప్పుడనే చెప్తున్నాడు అక్కడ. దీర్ఘాయువు చేత. అసలు ఆ దీర్ఘాయువు ఇచ్చేది ఎవరండి? అంటే నీకు ఏం చేస్తే ఇస్తాడు? ఆయన వెతికి మంచి చేస్తే నీకు భూమి మీద దీర్ఘాయు అంటే ఎక్కువ కాలం ఇస్తాడు. ఎక్కువ కాలం ఇచ్చినప్పుడు అమ్మయ్య దేవుని దయ వల్ల అనే ఒక తృప్తిని కలుగుతుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరంలో ఆఖరి వరకు కొంతమంది జర్నీ చేయలేరు. వాళ్ళకి ఏం లేదు? కటాక్షం లేదు దేవుని. వింటుర్రా? కటాక్షం ఉండదు. కటాక్షం ఉంటే మనుషులకి ఏం కలుగుతుంది? తృప్తి కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా చెప్పండి, ఏం కలుగుతుంది? అసలు తృప్తి ఎక్కడుంది తెలుసా? 36వ సంకీర్తన 36వ సంకీర్తన 8వ చరణం చదవండి. అసలు తృప్తి మనుషులకి ఎక్కడ కలుగుతుంది? 36వ సంకీర్తన 8వ చరణం చదవండి. నీ మందిరము యొక్క చూసిరా, నీ మందిరము యొక్క సమృద్ధి వలన సమృద్ధి వలన, మందిరం ఒక సమృద్ధి వలనంట మనుషులకి తృప్తి కలుగుతుందంట. ఎక్కడండి తృప్తి ఉంది మనుషులకి? మందిరంలోని సమృద్ధి చేత, మందిరంలోని దీవెన చేత, మందిరంలోని ప్రసన్న చేత, మందిరంలో దేవుని ముఖ దర్శనం చేత నీకు తృప్తి కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనుషులకి ఎక్కడ తృప్తి? మందిరంలో సమృద్ధి చేత. మందిరం క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉన్నట్టు. అర్థమవుతుందా? మందిరం బాగుంటే మన బాగంటే అర్థం ఏంటి తెలుసా? తృప్తిగా ఉన్నామని అర్థం. ఇప్పుడు దృష్టి దేని మీద పెట్టాలి? మందిరం మీద పెట్టాలి. దేని మీద చెప్పండి? ఒక మాట చెప్పి ముగిస్తా. నన్ను చూడాలి. ఇస్కియా అనే రాజు ఉన్నాడు, చూసిరా? అతనికి ఏమొచ్చిందంటే ఒక రోగం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఆ రోగం వచ్చిన విషయం ఆయనకు తెలియదు. ప్రవక్త వచ్చి యెషయా ఏం చెప్పాడంటే, నువ్వు మరణము నుచ్చున్నావు, నువ్వు బ్రతకవు అంటే డౌటే లేదు, నీ ఇంటిని చక్క పెట్టుకున్నాడు. ఏమన్నాడు? ఇంటిని చక్క పెట్టుకుంటే ఈ ఇంటికి వెళ్ళిపోయి పెయింటింగ్ వేయించి సున్నాలు కన్నాలు కాదు. ఇంటి చక్క పెట్టుకుంటే అర్థం ఏంటి? హృదయం కానే కాదండి. ఇంటిని చక్క పెట్టుకుంటే నిజంగా తన ఇంటిని చక్క పెట్టుకోమన్నాడు. ఎందుకంటే కుమారులు ప్రవర్తన బాగలేదు, కుటుంబంలో ప్రార్థన జీవితం లేదు, కుటుంబంలో వెనకబడిపోయే ప్రార్థనలు. అందుకే ఇంటిని చక్క పెట్టుకుంటే ఈ ఇస్కియా ఏం చేశాడు తెలుసా? అదే సంవత్సరం అదే నెలలంట, మొదటి నెలలో వెళ్ళి మందిరపు తలుపులు తెరిచి బాగు చేస్తున్నాడు. మందిరం బాగు చేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? నీ ఇంటిని చక్క పెట్టుకుంటే దేవుని ఇల్లు చక్క పెడుతున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో? ఇసుకే ఏమంటాడు తెలుసా? నా ఇల్లు ఉంటే పోతే పోతుంది, కానీ నాకు దేవుని ఇల్లు ముఖ్యం. ఎందుకంటే దేవుని ఇంట్లో తృప్తి ఉంది, సమృద్ధి ఉంది, అక్కడ కటాక్షం ఉందని చెప్తాడు. మీరు నమ్ముతారా మాట? ఇస్కియాతో ఏమంటే తెలుసా? నీ ఇంటిని చక్క పెట్టుకుంటే ఇస్కియా భిన్నంగా దేవుని ఇంటిని చక్క పెడుతున్నాడు. మీకు ఆ విషయం మీకు తెలుసా తెలియదా? మీకు ఆ విషయం మీకు అర్థమవుతుందమ్మా? ఏమన్నాడండి? దేవుని ఇంటిని చెప్పండి గట్టిగా. దేవుని ఇంటిని చక్క పెడుతున్నాడు. ఎవరు చెప్పండి? ఇస్కియా. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనములో
రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు నీ గర్భమందు పుట్టిన హిజ్కియాతో దేవుడు చెప్తున్నాడు. హిజ్కియాతో దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మరియు నీ గర్భమున పుట్టిన నీ పుత్ర సంతును నీ పుత్ర సంతానం అంటే మగ పిల్లల్ని. బబులోను రాజు బబులోను రాజు వచ్చి ఏం చేస్తాడంటే చెర పట్టుకుని పోతాడు. నన్ను చూడండి, చెర పట్టుకుని వెళ్ళిపోయి ఏం చేస్తాడు తెలుసా? వారిని నపుంసకులుగా చేస్తారంటే ఏ తండ్రికని ఏం రావాలి అమ్మా? బీపీ రావాలా? ఏం రావాలి? రోషం, పౌరుషం రావాలి. ఇసుకేమంటాడు తెలుసా? ఇసుకేమంటాడు తెలుసా? పోతే పోని, నా పిల్లలు పోతే పోని, వాళ్ళు నపుంసకులుగా అవుతే అవుని, వాళ్ళు ఏమన్నా కానీ నాకు దేవుని ఇల్లు ముఖ్యం, దేవుని ఇల్లే ముఖ్యం, దేవుని మాటే ముఖ్యం, దేవుని వాగ్దానాలు ముఖ్యం అని చెప్తున్నాడు. చూసిరా? అందుకే దేవుడు ఏమంటే తెలుసా? ముందు నీ ఇల్లు చక్క పెట్టుకుంటే అందుకే చెప్పిండు. అంటే ఈ ఇంట్లో, దేవుని ఇంట్లో ఏముంది తెలుసా? తృప్తి ఉంటుంది మనుషులకి. ఏముంటుంది? మీకు ఏడైనా బాధ కలిగింది అనుకోండి, ఇక్కడికి వచ్చి కూర్చొని 10 నిమిషాలు గడిపి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందమ్మా? ఎట్లా ఉంటుంది? అసలు మనసులో ఎంత ఆనందంగా ఉంటుంది అంటే అంత బరువు తేలికైపోతుంది, హృదయం తేలికైపోతుంది. మరి సినిమా హాల్లో కూర్చుంటే అవుతుంది అది? ఎవరితో ముచ్చట పెట్టుకుంటే అవుతుందమ్మా? అవ్వదు. ఇక్కడే తృప్తి మనుషులకి, ఇక్కడే తృప్తి కలుగుతుంది. ఏం చదివినాం మనం? ఏం చదివినాం? ఎన్నో సంకీర్తనమ్మ చదివింది? 36వ సంకీర్తన చెప్పండి. ఎన్నో చరణం? 8వ చరణం చూడండి, చదవండి, త్వరగా ముగిస్తా. నీ మందిరం యొక్క సమృద్ధి వలన చూసిరా ఏం కలుగుతుందంట నీకు? అంటే నువ్వు దేని మీద దృష్టి పెట్టాలి? 2వ పాయింట్, నీకు తృప్తిగా నువ్వు బ్రతకాలంటే రాబో సంవత్సరం ఎంత? 25లో నువ్వు తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలంటే మందిరం మీద దృష్టి పెట్టాలి. దేని మీద? నన్ను చూడండి ఒక్కసారి, దేని మీద పెట్టాలి? మనకు మన ఇంటి మీద ధ్యాస ఎక్కువ ఉంటుందా, దేవుని ఇంటి మీద ఎక్కువ ధ్యాస ఉంటుందా? కూడా మీ ఇంట్లో బల్బ్ పోయింది అనుకోండి, 108 ఫోన్ చేస్తే వస్తారా వాళ్ళు? ఏం చేస్తారు? మీ ఇంట్లో బల్బ్ పోతే బల్బ్ తెచ్చేస్తారు. ఈడ పోతే మనం పట్టించుకోం. అంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం, దేని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం? నీళ్ళ దేవుని ఇల్లా? ఇప్పుడు దేవుని ఇల్లు మీద దృష్టి పెడితే నీకు సంతృప్తి అన్నాడు. చూసినా? నీకు ఇక్కడ తృప్తి, నువ్వు సంతృప్తిగా నువ్వు పొందుకోవాలంటే దేవుని ఇంటి మీద నువ్వు ఫోకస్ చేయాలి. దేని మీద? ఇక ఎన్ని రోజులు మిగిలాయి చెప్పండి? 20 రోజులు బతికాయి మిగిలాయి. ఏం చేయాలి? దేవుని ఇంటి మీద దృష్టి పెట్టండి. అప్పుడు మీకు ఏం కలుగుతుందంటే సంతృప్తి కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. అసలు మనుషులకి సంతృప్తి అనేది ఉందా లేదా? పౌలు గారు తిమోతికి ఏమంటారంటే, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. 6వ అధ్యాయం 7-8 వచనం. మీరు లోకంలోకి ఏమీ తేలేదంట, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఏమని తెచ్చినావా అమ్మ? వస్తా ఎవరైనా తెచ్చిర్రా? ఎవరైనా తెచ్చిర్రా? ఏం తేలే. ఎవరైనా పోతే ఏం తీసుకోవారంటే ఏం తీసుకోబోరు. కాగా అన్నవస్త్రములు గలవారై వాటితో తృప్తి పొందియుందుము. ఏముంటే తృప్తి? అన్నము, చెప్పండి అమ్మా, కట్టుకోనికి బట్టలు, తిననీకి అంత కూడు ఉంటే సరిపోతుంది. దీంతోనే మనుషులకు తృప్తి అంట. ఇక ఇంతకన్నా ఎక్కువ ప్రయత్నం మనం చేస్తాం, అప్పుడు ఏమవుతుంది? మనిషికి తృప్తి అనేది ఎప్పుడంటే కట్టుకోనికి బట్టలు, తిననీకి ఉంటేనే మనిషికి తృప్తి అనేది. ఇంతకన్నా ఎక్కువ మన ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అంటున్నా. ఇంతకన్నా ఎక్కువ చేస్తే ఇక సామెతల గ్రంథంలో ప్రసంగిలో ఏమంటాడు? దుఃఖం, ఆయాసం. ఏమంటా? దుఃఖం, ఆయాసం. 2వ పాయింట్లో ఉన్నాం. 2వ పాయింట్ ఏంటి చెప్పండి? తృప్తి. చెప్పండి, తృప్తి. 63వ సంకీర్తన 5వ చరణం చదవండి. 63వ సంకీర్తన 5వ చరణం 63:5. ఏంటంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా ఏమైతుందంట? చెప్పండి మళ్ళీ చెప్పండి గట్టిగా. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అంటే ఈ మాటకు అర్థం ఏంటి?
ఎప్పుడు మనిషికి తృప్తి? ఆయన మాటలు ధ్యానిస్తూ ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే మనుషులకంటే అప్పుడు తృప్తి కలుగుతుంది. ఎప్పుడండి చెప్పండి? ఎప్పుడు చెప్పండి? ఆయన వాక్యం ధ్యానిస్తూ ఉంటే. దావీదు అదే వాక్యం ధ్యానిస్తున్నాడు. ధర్మశాస్త్రం తెరిచి ఇలా చదువుతుంటేనంట ఎట్లా ఉంది? క్రొవ్వు మెదడు దొరికినట్లే ఉందంట. అంత తృప్తిగా ఉన్నాడు. చెప్పినా కదా కొంతమంది తింటేనే తృప్తి అని. అట్లాగా వాక్యం ధ్యానిస్తేనే కొంతమందికి తృప్తి, ప్రార్థిస్తేనే తృప్తి, దైవ దర్శనం కలిగితేనే తృప్తి. మా క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యం సమృద్ధిగా నీ దగ్గర ఉండును గాక, అప్పుడే నీకు తృప్తి కలుగుతుంది. ఏముండాలి నీ దగ్గర? వాక్యం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? నీ ఇంట్లో స్టోరుగా ఫుల్ ఉందంటే, కిచెన్లో నిండుగా వస్తువులు అంటే నీకు తృప్తి ఉండాలి. వాక్యం చదివితేనే నీకు తృప్తి ఉండాలి. ఆమె చెప్పండి, ఏం చదివితే తృప్తి? వాక్యం ధ్యానించాలి. వాక్యంలోనే తృప్తి మనుషులకి. ఆ వాక్యం వల్ల ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది, నడిపిస్తుంది. అది ఆ వాక్యము ద్వారానే మనుషులకి తృప్తి కలుగుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండో పాయింట్, ఎప్పుడు తృప్తి తెలుసా? నీ దగ్గర సమృద్ధిగా వాక్యం ఉండాలి. వాక్యం ధ్యానం చేస్తూ ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? వాక్యం ధ్యానిస్తుంటే నీకు తృప్తి కలుగుతుంది. నపుంసకుడు కూడా చెప్పినా కదా, వాక్యం ధ్యానిస్తూ వెళ్ళున్నాడు అంతే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇస్సాకు పొలములంట ధ్యానములా ఉన్నాడు, ధ్యాసలా ఉన్నాడు. అందుకే ఏం కలిగింది? జీవితంలో ఒక పెద్ద తృప్తి కలిగింది. ఆమేన్, హల్లెలూయా. రెండో తృప్తి ఎక్కడుంది? వాక్యములో ఉంది, వాక్యంలో. అందుకే వాక్యం ఎక్కువ వినాలి. ఏం చేయాలమ్మా? వాక్యం ఎక్కువ వినాలి. పోలన్నీ సుఖ్జాత్ చేయాలి. మనసంత వాక్యం మీద పెట్టాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. స్తోత్రం. నప్తాలి గురించి మోషే 3 మాటలు చెప్పాడు. ఒకటి, కటాక్షము చేత తృప్తి నొందిన నప్తాలి, యెహోవా దీవెన చేత. ఇప్పుడు యెహోవా దీవెన చేత అనే మాట చెప్పి ముగిస్తా, టైం అయిపోయింది. యెహోవా దీవెన చేత అనే పదమును చూసిరా? అసలు దీవెన అంటే మీరేమనుకుంటున్నారు? దీవెన అంటే మీరేమనుకుంటున్నారు? దుష్టత్వం నుండి మనల్ని తప్పించడమే దీవెన. మీకు తెలుసో తెలియదు వాక్యాలు. దుష్టత్వం నుండి తప్పించబడమే దీవెన. ఇప్పుడు యాకోబు దీవించు ప్రభు అని ప్రార్థన చేశాడు. అంటే ఆస్తి లేదా? మస్తు ఆస్తి. అసలు ఉన్న ఆస్తి అంతా అన్నకి ఇచ్చేసిండు, అంత విస్తారమైన ఆస్తి. ఇంకా ఏం పని ప్రార్థన చేస్తాడు? నన్ను దీవించు అంటే దుష్టత్వం నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఒకే ఒక మాట చెప్తా. యెహోషువ గ్రంథంలో 15వ అధ్యాయం 19వ వచనంలో, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో ఒకే ఒక మాట ముగిస్తా, బైబిల్ మూసేయండి. అక్కడ అందుకామె కాలేబు కుమార్తె ఉంది. అందుకామె అంటే కాలేబు కుమార్తె ఏం పేరండి? అక్సా. అక్సా ఉంది. అక్సాకి పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయింది. అక్కడ ఆ అత్తమామలు ఏం చేసిరంటే ప్రేరేపించిరంట. ఏం చేసిరు అంటే, దేనికి ప్రేరేపణ అంటే, మీ ఇంటికి వెళ్ళిపో, ఆ వెళ్ళిపోయి మీ నాన్నకి చెప్పు ఒక పొలం రాసుకురామన్నారు. ఏంటమ్మా? పొలం. చూసిరా? ఉన్నారా ఇటువంటి వాళ్ళు? ఉంటారు. ఎందుకు ఉంటారు? జనరల్గా ఉంటారు. ఈవెన్ ప్రేరేపిస్తే పాపు పుట్టింటికి వచ్చేసింది. ఏ బండి అది? ఏమో బండి మీద వచ్చింది కదమ్మా. ఆ వచనం చదవండి. ఏదో బండి మీద దిగిందంట. అరే ఆ వచనం చదవండి అమ్మా, 19వ వచనం చదవండి. అందుకామె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు పైన వచనంలో ఆమె బండి దిగి లోపలికి వచ్చింది. బండి దిగి లోపలికి వచ్చాక వాళ్ళ నాన్న చూసిండు కాలేబు. మరి గాడిద ఆ కాలంలో ఉన్నారంటే BMW ఉన్నట్టే. ఆస్తిపర్లే వాళ్ళు కూడా అత్తమామలు అయినా డబ్బు కోసం పంపిర్రు. ఈమె వచ్చింది. వచ్చి లోపలికి రాగానే కాలేబుకి అర్థమైంది సీను. ఏమంటుండ్రో, ఎందుకు వచ్చావు అంటే ఏం చెప్తుంది ఆమె? నీకు ఏం కావాలని అడిగిండు. చూసిరా? ఆయనకి ఎట్లా తెలిసింది? ఆయనకి ఎట్లా తెలిసింది అంటారు. ఇక ఎవరైనా ఇంటికి చుట్టాలు రాగానే ఎందుకు వచ్చినావు అంటారా మీరు? ఈ కాలేబు ఏమంటు కూతురు చూడగానే ఎందుకు వచ్చినావు అంటుండు. అంటే సీన్ అర్థమైంది. ఎందుకు వచ్చినావు అనగానే ఆమె ఏమి చెప్తా తెలుసా? నాకు దీవెన దయచే. చూసిరా? దీవెన దయచే. వచ్చింది ఏ బండ్లా?
అంటే బిఎండబ్ల్యూనే వచ్చింది, డబ్బులు ఉన్నాయి, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, అయినా దీవెన కావాలి, దీవెన కావాలి. ఇది నిజంగా మీరు అనుకునే మాట కాదు, ఇది ఒక ఆధ్యాత్మికమైన మర్మం. ఆమె ఏమంటుందంటే వచ్చి నాకు దీవెన దయచే అని చెప్పి ఏమంటుందంటే, నువ్వు నాకేమి ఇచ్చినావో తెలుసా నాయన? ఏమి ఇచ్చినంట? దక్షిణ భూమి ఇచ్చినంట. దక్షిణ భూమి అర్థమవుతుందా? మనం చదువుకున్న నప్తాలి గురించి మోషే కింద లైన్లో ఏమంటాడు తెలుసా? దక్షిణ ఏమండి, దక్షిణ దిక్కులను స్వాధీనం చేసుకుంటా అన్నారు. చూసారా? ఈ పదాలు మీరు చూడండి. ఆమె దేని కొరకు వచ్చింది తెలుసా? దీవెన కొరకు వచ్చింది. ఆ దీవెన అంటే తెలుసా? నువ్వు ఏమి ఇచ్చావంటే దక్షిణ దిక్కు నాకు ఇచ్చావంటే సముద్ర తీరం ఇచ్చావు. అది వద్దు నాయన, నాకేం కావాలి తెలుసా? మందిరంలో బయట పరిచర్య కావాలని అడుగుతున్నాను. వాస్తవం ఇది, ఇది సత్యం, మర్మం. అది నాకు మందిరంలోనూ బయట పరిచర్య చేసే ఆశీర్వాదం కావాలని అడుగుతుంది. నప్తాలిలో ఇన్ని గుణగణాలు ఉన్నాయండి. అక్సా కూడా అదే అడుగుతుంది, నాకు పరిచర్య చేసే నాకు దీవెన దయచే అని అడుగుతుంది. ఈ మాసంలో మీరు దైవ దీవెన చేత నింపబడాలంటే దేవుని కటాక్షం మీకు అవసరం. ఈ కటాక్షం మిమ్మల్ని ఏం చేస్తారంటే, ఏం చేస్తుందండి? ఈ కటాక్షం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఈ కటాక్షం, దేవుని కటాక్షం మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? అక్కడ మనం ఏం చదువుతామంటే, ఆ కటాక్షం చేత నీకు మేలు జరుగుతుంది. ఈ మాసంలో మీకు మేలు జరగాలి. ఈ మాసంలో దేవుని కటాక్షం మీ మీదకి వచ్చును గాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. నప్తాలి గురించి దైవ సేవకుడైన మోషే పలికిన మాటలను ఒక్కసారి మీకు జ్ఞాపకం చేద్దాం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ సేవకుడు నోట ప్రభు తన వాక్కు ఉంచాడు. యాకోబు కుమారులలో నప్తాలి గురించి మోషే ద్వారా పలికిన మాట, కటాక్షం చేత తృప్తి నొందిన నప్తాలి అని మాట సెలవిచ్చాడు. నిజంగా దేవుని కటాక్షం మీ మీదకి రావాలి. దేవుని కటాక్షం నీ పిల్లల మీదకి రావాలి. దేవుని కటాక్షం నీ కుటుంబ సభ్యుల మీదకి రావాలి. దేవుని కటాక్షం నీ ఉద్యోగం వ్యాపారం మీదకి రావాలి. దేవుని కటాక్షం నీ చేతి పనుల మీదకి వచ్చును గాక. దేవుని కటాక్షం చేత మీరు తృప్తి పొందాలి. ఈ మాసంలో, ఈ సంవత్సరపు చివరి మాసంలో దేవుడు మిమ్మల్ని తృప్తి పరచబోతున్నాడు. మునుపెన్నడూ చూడాలని తృప్తి ఈ మాసంలో పొందుకోబోతున్నాడు. ఈ 12వ మాసం ఒక అద్భుతమైన మాసం. ఈ 12వ మాసం ఒక చారిత్రకమైన మాసంగా నిలిచిపోవును గాక. ప్రభు నిన్ను లేపబోతున్నాడు. నప్తాలి వలన నువ్వు దీవించబడబోతున్నావు. నప్తాలి వలన నీ మీద కటాక్షం రాబోతుంది. నా దేవుని కరుణా కటాక్షం నీ మీదకి రాబోతుంది. నువ్వు తృప్తి పొందబోతున్నావు. నీ కన్నీళ్లు దేవుడు తుడవబోతున్నాడు. 11 మాసాలు విడిచిన కన్నీరు నిట్టూర్పులకి ఈ 12వ మాసంలో దేవుడు నీ మీద కటాక్షం చూపించబోతున్నాడు. ద్వారాలు తెరవబోతున్నాడు. ద్వారాలు తెరవబోతున్నాడు. ద్వారాలు తెరవబోతున్నాడు. మేలు పొందుకోబోతున్నావు. మేలు పొందుకోబోతున్నావు. మేలు పొందుకోబోతున్నావు. అలా కటాక్షం నీ మీదకి రాబోతుంది. నీ మీదకి రాబోతుంది. నీ మీదకి రాబోతుంది. బిగ్గరగా చప్పట్లు కొడదాం. అనకటాక్షం కొరకు, అనకటాక్షం కొరకు. నప్తాలిని దీవించిన దేవుడు, నా దేవుడిని దీవించబోతున్నాడు. నా దేవుడు ద్వారం తెరవబోతున్నాడు. మేలు పొందుకోబోతున్నావు. సంగమా మేలు పొందుకోబోతున్నావు. నీకు మేలు కలగబోతుంది. తృప్తికరమైన జీవితం కొనసాగించబోతున్నావు. రెండు చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి. సంవత్సరపు చివరి మాసం ఇది. 3 దినాల శుద్ధీకరణ కూడికలో మొదటి దినం ప్రభు ఎందుకో ఈ వాక్కు ద్వారా దర్శించాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఎందుకో మరలా ఈ వాక్కు ద్వారా నీతో ఈ సంవత్సరపు ఆఖరి మాసంలో నీతో మాట్లాడాలని ఆయన ప్రభు ఇష్టపడ్డాడు. నప్తాలిని గురించి మోషే పలికిన మాటలు. నప్తాలి కటాక్షం చేత తృప్తి నొందిన నప్తాలి, యెహోవా దీవెన చేత తృప్తి నొందిన నప్తాలి. పశ్చిమకు సముద్ర తీరమును స్వాధీనపరచుకునే నప్తాలి అని సెలవిచ్చాడు. ఈ మాసంలో ఆయన కటాక్షం నువ్వు పొందుకోబోతున్నావు. నీ మీదకి ఆయన కటాక్షం రాబోతుంది. తృప్తి పొందబోతున్నావు. దేవుడు తృప్తి నీకు అనుగ్రహించబోతున్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచే ఆ దేవుని వైపు చూద్దాం. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ఒకే ఒక నిమిషం సంఘమంతా ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరపు ఆఖరి శుద్ధీకరణ కూడిక ఇది.
ఆఖరి శుద్ధీకరణ కూడికలో నిన్ను ప్రేమించి ప్రభుని నడిపించాడంటే ఆయన నీ పట్ల ఆయన నీ పట్ల ఉన్న తలంపులు అవి బహు విస్తారము. నీ పట్ల ఒక అద్భుతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. నేను అపారంగా ప్రభు ప్రేమిస్తున్నాడు. సంగమా నేను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఈ సంవత్సరపు ఆఖరి శుద్ధీకరణ కూడికలో నిన్ను నడిపించాడు. స్వరమెత్తి ఒక్కసారి ప్రభుని అడుగుదాం. ప్రభువా, నప్తాలిని తృప్తిపరిచారు, కటాక్షం ఇచ్చారు. నా పైన కటాక్షం ఉంచండి, నా పైన మీ హస్తం ఉంచండి, మమ్మల్ని తృప్తిపరచండి నాయన, తృప్తిపరచండి ప్రభువా. నప్తాలిని దీవించిన దేవా మమ్మను దీవించండి అని 2 చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన స్వరమెత్తి ప్రార్థిద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసు ప్రభువా, మీ అతి పరిశుద్ధమైన దివ్యమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు ప్రభా, ఈ సంశ్రాంతంలో ప్రభా ఉంటుండగా ప్రభా ఉపవాస దినాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతియారం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారయ్యా. అందుని బట్టి మీకు వందనాలు. సంఘంతో ప్రభా సేవకుని నిలబెట్టుకుని ప్రభా అయ్యా మీరు మాట్లాడినటువంటి వాక్కు కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో నేను వెతికే వారిగా ప్రభా, వేకువజాములో నీ సన్నిధిలో ప్రభా నిన్ను కనుగొనే వారిగా ప్రభా, నిన్ను వెతికే వారిగా సహాయం చేయండి ప్రభా. ఇంకొన్ని వెతకలేని బిడ్డలుండి వెతకడానికి ప్రభా మీ ఆత్మ సారథ్యం దయచేయండి, మీ ఆత్మ సహాయము దయచేయండి ప్రభా. అయ్యా మీ సన్నిధిలో వెతికి ప్రభా తృప్తి పొందే బిడ్డలుగా సహాయం చేయండి. మేలు చేత ప్రభా ప్రతి ఒక్కరు హృదయాన్ని తృప్తిపరచండి ప్రభా. ఈ సంవత్సరాంతంలో ఇంకొను జరగవలసిన మేలులు ప్రభా ఇంకా ఆగిపోయినట్లయితే ప్రభా అది దినము మొదలుకొని జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ కృపల చేత ప్రభా తృప్తి పొందే బిడ్డలుగా ప్రభా అయ్యా నప్తలి ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడో ప్రభా అటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకుంటాక నీ కృప అనుగ్రహించండి. దైవజనుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి వాక్కుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘంలో విత్తబడినటువంటి వాక్కు ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. 100 రెట్ల ఆశీర్వాదము పొందుకుందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆశ్చర్యకర మీరు అద్భుతాలు జరిగించండి ప్రభా. అయ్యా సేవకుని ఇంకను బలముగా వాడుకోండి ప్రభా. మా సంఘ కాపరి గారి కుటుంబాన్ని ఇంకను బలముగా వాడుకోండి ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆస్వాదించండి. విత్తబడినటువంటి వాక్యం ప్రభా నీరు కట్టి ఫలింప చేసేటువంటి రీతిలో ప్రభా అయ్యా మంచి నేలను పండి విత్తనం వలే ప్రభా ప్రతి ఒక్కరు హృదయాల్లో ఆత్మీయ జీవితంలో అభివృద్ధి తృప్తి పరచబడును గాకని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆశ్చర్యకడ నీ మందిరపు మేలుల చేత ప్రభా, నీ మందిరంలో సమృద్ధి వలన ప్రభా ప్రతి కుటుంబము ప్రభా ఈ సంవత్సరాంతంలో అత్యధికమైన మేలులతో నింపబడి దీవింపబడి ఆస్వాదింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకడ అనారోగ్యంతో బాధపడిన వీరన్నమ్మ గారిని సంపూర్ణంగా స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అదే రీతిలో యూఎస్ఏలో ఉన్నటువంటి సహోదరి ప్రభా మాలతి గారికి మీరు గొప్ప విడుదల ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆశ్చర్యకడ నయ్యమ్మ గారికి ఆపరేషన్ నుండి విడుదల ఇచ్చి స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అదే రీతిలో కుమారుడు విషయమై కూడా మీరు సహాయం చేయండి. ఇంకా నువ్వు సంఘంలో ప్రభా చెప్పుకోలేని వారు ఎవరైనా ఉంటే వారి సమస్యలు కూడా మీ నామములో ఈ సంవత్సరాంతంలో తీర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. సంఘమును మీరు ప్రేమించి ఇచ్చిన వాక్కు కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘంలో కూడి వచ్చిన ప్రతి వారిని మీరు దీవించి ఆస్వాదించండి. ఆర్థిక ఇరుకులు ఇబ్బందులు అపవాది చేత పీడింపబడుతున్న వారికి గొప్ప మేలును మీరు అనుగ్రహించండి నాయన. మా సంఘాపరి గారి కుటుంబాన్ని, సంఘంలోని ప్రతి కుటుంబాన్ని, బ్రాంచీలను కూడా మీరు దీవించండి. ఇమ్మనేలు పాస్టర్ గారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. మీ సేవలు ఇంకా బలంగా వాడుకోండి. తద్వారా నీ నామానికి మహిమ కలిగినట్టు సహాయం చేయమని ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రార్థనలను ఆలకించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి రేపు ఎల్లుండి దినాల్లో జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనకి అనేక మందిని మీరు సమకూర్చండి అయ్యా. ఆశ్చర్యకరమైన రీతిలో ఆరాధన జరుగులాగిన ఉద్యమం వచ్చినట్లుగా, మీ ఆత్మ నింపుదల జరిగినట్లుగా, మీ మహిమ నిండారుగా ప్రభా యెరూషలేము మందిరంలో దిగి వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి. మీ నామానికే మహిమ తెచ్చుకుని తోడేయండి మని పరిశుద్ధాత్మ దేవ మీరే సహాయం చేయండి. ఇంకా నువ్వు ప్రభా జరుగుతున్న ఆరాధనలంతటికీ శుద్ధీకరణ ఆచరణ దయచేసి అంతరంగ శుద్ధీకరణ అనుగ్రహించి ప్రభా మీ నామంలో ప్రభ వర్ధిల్లే కృప అనుగ్రహించమని ప్రతి బిడ్డని నిండారుగా దీవించమని మీ ఆశీర్వాదము దీవెన మీ మేలుతో నింపమని సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. మా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము వాక్యమందించిన దైవజనులకు ఉన్నటువంటి మనకు సకల పరిశుద్ధులకు మన సంఘమునకు సదాకాలము తోడైయుండును గాక. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదు వాని క్రియలకు నాశనం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లాడండి.